హలో అండి. నిన్న బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే జరిగింది కదా. ఆ సీజన్ ఎపిసోడ్లో ఎవరికైనా మీకు డౌట్ వచ్చిందా లేదా అని నాకైతే చాలా ఉందండి. యాక్చువల్గా నేను మ్యూచువల్ ఫ్యాన్ ఆఫ్ తనూజ అండ్ కళ్యాణ్. బట్ నిన్న ఎపిసోడ్లో చూస్తే చాలా వేరియేషన్స్ కనిపించాయి కళ్యాణ్లో. నిన్న ఎలిమినేషన్లో చూసారా, ఇమాన్యుయల్ ఎలిమినేషన్లో తను నవ్వుతూ ఉన్నాడు. అంటే ఏంటి అర్థం? అది నాకైతే అర్థం కావడం లేదు. ఎప్పుడు టాస్క్లు ఆడినా ఏది ఆడినా ఇమ్ము అన్నా ఇమ్ము అన్నా ఇమ్ము అన్నా అని అనేవాడు. అదే తను ఎలిమినేట్ అవుతే తను నవ్వుతూ ఉన్నాడు. అదే డీమాను చాలా ఫీల్ అయ్యాడు. తనుజ అయితే ఏడ్చింది. యాక్చువల్గా తను విన్ కాకపోయినా కళ్యాణ్ విన్ అవ్వాలనుకుంది. కానీ ఇమాన్యుయల్ తన ఫ్రెండ్, తను ఏ విధంగా ఎమోషనల్ అయిందో మీరు చూశారు. అక్కడ నవీన్ పులిశెట్టి గారు కూడా చాలా అసలు ఒకేసారి తన రియాక్షన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. అదే నాకు అర్థం కావడం లేదు. అసలు కళ్యాణ్ నటించాడా లేకపోతే ఇన్ని రోజులు ఏం చేశాడు? మీరందరేమో తను సింపతి, చాలా సెన్సిటివ్, ఇన్నోసెంట్ పర్సను, డౌన్ టు ఎర్త్ ఉన్నాడు అన్నీ మాట్లాడుతున్నారు కదా. మరి ఏంటి దాని అర్థం ఏంటి ఒకసారి చెప్పండి, నాకు కమెంట్స్ చేయండి. నిన్న అలానే తనుజతో అంత క్లోజ్గా ఉంటాడు, మోర్ దాన్ ఫ్రెండ్ అంటాడు. బిగ్ బాస్ స్టేజ్ మీద అట్లీస్ట్ ఆ స్టేజ్ని కూడా షేర్ చేసుకోలేదు, కప్పు తీసుకున్నాడు. ఇన్ని సీజన్స్లో ఎవరైనా రన్నర్ని అసలు అప్రిషియేట్ చేయకుండా ఉండరు. అలాంటిది తను విన్నర్ అయ్యింది, తన క్లోజ్డ్ పర్సన్ అయ్యింది, తనకి ఎంత జీలు ఉందో తనుజ గురించి అంత తెలుసు కదా. మరి ఎందుకండి తను అసలు షేర్ చేసుకోలేదు? తను ఆడియన్స్కి కృతజ్ఞతలు చెప్తూ ఉంటే ఆయన తన ఫ్రెండ్స్కి ఆ కప్ చూపిస్తున్నాడు. చూడండి ఒకసారి పిక్స్ మీరు. అసలు ఏంటి తను? మరి ఇప్పుడు ఏంటండి తన జెన్యూనిటీ ఇదేనా? అసలు ఏం అర్థం కావడం లేదు నాకైతే. నేను యాక్చువల్గా ఫుల్ ఫ్యాన్ ఆఫ్ తనుజ అండ్ కళ్యాణ్. కానీ ఏంటి అసలు ఇతని నేచర్ ఏంటో నాకైతే అర్థమవుతలేదు. అదే డీమన్ చాలా ఫీల్ అవుతాడు తనుజ విన్నర్ కానందుకు. తన ఫ్రెండ్ అయిన కళ్యాణ్ అయినా కూడా అదే తనుజ విషయంలో డేమన్ చాలా ఫీల్ అవుతాడు, ఫీల్ అవుతూ ఉంటాడు, చాలా ఫీల్ అవుతాడు. తను కాకుండా సరే తనుజ అవుతుందేమో అనుకుంటాడు. కానీ అసలు ఇప్పుడు కళ్యాణ్ వీళ్ళిద్దరితో అసలు ఆట ఆడాడనే అనిపిస్తుంది. స్ట్రాటజీస్ విషయంలో ఇమ్ముని యూజ్ చేసుకొని, సపోర్టింగ్లో స్క్రీన్ స్పేస్ రావడానికి తనుజాని యూజ్ చేసుకున్నాడా అని చాలా అనిపిస్తుంది. ఒకసారి థింక్ చేయండి మీరు కూడా. అలానే ఇంకొక డౌట్ కూడా అనిపిస్తుందండి. ఆ రోజు వీళ్ళు సపోర్టింగ్ టాస్క్ అడుగుతారు కదా, ఆ సపోర్టింగ్ టాస్క్లో బ్రిక్స్ పెట్టేది, అందులో అసలు తన కెపాసిటీకి అసలు విన్నర్ అవ్వాలి కదా ఇమాన్యుయల్. అప్పుడు ఓడిపోతాడు ఇమాన్యుయల్. అంటే అప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అప్పుడు కావాలని ఇమాన్యుయల్ని తీసేశాడా? అసలు ఏంటో అర్థం కావడం లేదు. ఫస్ట్ 5th వీక్ నుండి ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ కలిసే ఆడుతూ ఉంటారు. కలిసే ఆడుతూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇమాన్యుయల్ గురించి అసలు అప్రిషియేటే చేయడు. అసలు ఈ కళ్యాణ్ అనేది నిజమా కాదా అనేది అయితే నాకైతే చాలా డౌట్ వస్తుంది. ఇదంతా చూస్తుంటే అసలు డౌట్ వస్తుంది ఏంటి అని అంటే, ఇతను మెయిన్ పిల్లర్స్ అయినా తనూజ అండ్ ఇమాన్యుయల్తో ఫ్రెండ్షిప్ చేస్తే మంచి స్క్రీన్ స్పేస్ వస్తుంది, వాళ్ళు నాకు ఆపోజిట్గా ఏమీ అడగకుండా ఉంటారని తను ప్లాన్ చేసుకొని వచ్చినట్టుంది. అంతేకాకుండా దివ్య ఎప్పుడైతే స్ట్రాంగ్ వాయిస్ ఉంటుందో దివ్యాను కూడా అత్త అని ఒక రిలేషన్ కలుపుకున్నాడు. చూసారా అసలు ఇప్పుడు నాకు ట్రూ కలర్స్ అనేవి బయటపడుతున్నాయి అనిపిస్తుంది. తనుజ ఏం చేసిందనండి, తనకు విన్నింగ్ అనేది ఇవ్వలేదు. తన స్క్రీన్ స్పేస్ ఎంత ఉంటుంది ఒక్క ఎపిసోడ్లో? మినిమం 30 to 35 minutes ఉంటుంది తన స్క్రీన్ స్పేస్. తను ట్రూగా ఉంది. ఏ కోపం వస్తే కోపం చూపించింది, ఏడుపు వస్తే ఏడుపు చూపించింది, అన్నీ చూపించింది. తన ఎమోషన్స్ అన్నీ క్యారీ చేస్తూనే గేమ్ కూడా ఆడింది. అదే ఇతను ఏడుస్తేనేమో ఎమోషను చాలా అని అన్నారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన తప్పేంటి అసలు? మీరు ఇలా ఎందుకు చేశారు? ఒకసారి మీరు అందరూ కూడా ఒకసారి అనలైజ్ చేయండి. ఇందులో తప్పు ఉందా రైట్ ఉందా అనేది. నిన్న మాత్రం నాకు అస్సలు నచ్చలేదండి ఆ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో. ఒక్కొక్కరి ట్రూ కలర్స్ అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. మెయిన్గా కళ్యాణ్ అయితే కనిపించింది. అసలు ఆ స్టేజ్ మీద అతను ఆమెను అసలు అప్రిషియేట్ చేయడు, తనతో పాటే ఉంటాడు, తనతో పాటే తిరుగుతూ ఉంటాడు వెనకాల. ఇంకొక అమ్మాయి అయితే అడ్వాంటేజ్ ఇచ్చి ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది?
అంటే ఆ అమ్మాయి కంట్రోల్డ్గా ఉంచడం వలన ఇదంతా అసలు ఏంటండి? అతను ఏ విధంగా చేస్తున్నాడో అంత స్టేజ్ పైన తనతో పాటు ఉన్న అమ్మాయి తనకి ఎంత జీలుందో తెలిసి కూడా ఒక్కసారి కూడా తనతో మాట్లాడలేదు. తను ఎమోషనల్ అయ్యి స్టేజ్ మీద ఆడియన్స్కి చెప్తూ ఉంటే కూడా తన ఫేస్ను కూడా చూడలేదు. ఆ కప్పును చూసుకుంటూ ఉండి తన ఫ్రెండ్స్ తోటి ఆ కప్పు అనేది చూపిస్తున్నాడు. అది ఏమానందం అండి, రాక్షసానందంలాగా కనిపించింది నాకైతే. మీరు ఒకసారి చూడండి, ఒకసారి ఆ విజువల్స్ చూడండి, నిన్నటి ఎపిసోడ్ ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూడండి, కనిపిస్తుంది. ఇమాన్యుయల్ విషయంలో కానీ తనుజ విషయంలో కానీ మీరే చూస్తే మీకే అర్థమవుతుంది. నాకైతే అస్సలు నచ్చలేదండి కళ్యాణ్ని. నేను అంటే ఇంతగా అసలు విన్నింగ్కి ఓకే అనుకున్నాను కానీ ఇలా విన్నింగ్ తెచ్చుకుంటాడని అయితే అనుకోలేదండి. థ్యాంక్ యూ.